ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవుని ద్వారా అంగీకరించబడిన ప్రార్థన. దేవుని ద్వారా అంగీకరించబడిన ప్రార్థన అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు మనము ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన మనం గమనిస్తున్నామండి. మొట్టమొదటి వ్యక్తి పరిసయుడు, రెండో వ్యక్తి సుంకరి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే పరిసయుని యొక్క ప్రార్థన దేవుని ద్వారా విసర్జించబడుతుంది, సుంకరి యొక్క ప్రార్థన దేవుని ద్వారా అంగీకరించబడుతుంది అనేటువంటి సంగతిని మనము ఈ యొక్క 4 వచనాల్లో మనము ధ్యానిస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు దేవుడు పరిసయుని యొక్క ప్రార్థనను దేవుడు ఎందుకు విసర్జించాలి, ఎందుకు సుంకరి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాలి అనేటువంటి దాన్ని మనం గమనించాలి. పరిసయుడు అంటే ఎవరు మనకు బాగా తెలుసండి. వాక్యము తెలిసిన వాళ్ళు పరిసయులు, వాక్యాన్ని ఇతరులకు ఉపదేశించగలిగిన వారు పరిసయులు. ప్రియమైన బిడ్డలారా, వారిని చూస్తేనే యూదులు అంత గౌరవించేవారండి. ఎందుకంటే వారు దేవుని ద్వారా పంపబడినటువంటి దేవుని దూతలతో సమానంగా వారు ఆ రోజుల్లో గౌరవించబడ్డారు. కానీ ప్రియుల, అలాంటి ఒక పరిసయుడు దేవుని మందిరంలోనికి వెళుతున్నాడు ప్రార్థన చేయడానికి. కానీ ఆయన ప్రార్థన దేవుని ద్వారా విసర్జించబడుతుంది, త్రోసివేయబడుతుందని మనము ఆ యొక్క వచనాల్లో మనం చదువుతున్నామండి. ఎందుకు ఈ వ్యక్తి యొక్క ప్రార్థన త్రోసివేయబడాలంటే, ఆ వ్యక్తి ప్రార్థించాడు, కానీ ఎలా ప్రార్థించాడంటే తన్ను ఇతర మనుషులతో పోల్చుకొని ప్రార్థించాడు. అంటే అర్థం ఏంటండి? అంటే ఆ మనుషుల కన్నా నేను పర్వాలేదు, ఈ మనిషి కన్నా నేను పర్వాలేదు, బయట నిలబడుకున్నాడు కదా, ఆ యొక్క సుంకరి కన్నా నేను పర్వాలేదు అని చెప్పి దేవుడికి ముందుగా తన్ను తాను మనుషులతో పోల్చుకొని ఇతర మనుషుల కన్నా నేను పరిశుద్ధుడను అనేటువంటి విధానంలో ఆయన ప్రార్థించాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే మనము మనుషులతో, ఇతర మనుషులతో మన జీవితాన్ని మనం పోల్చుకుంటామో అప్పుడు మన జీవితంలో మనకి ఏ మాత్రం కూడా ముందుకు వెళ్ళలేము. మనకు జీవితంలో ఒక తృప్తి అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి మనము మన యొక్క పరుగు అక్కడ ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క పరిసయుడు ఏం చేశాడు? తన యొక్క జీవితాన్ని మనుషులతో, ఇతర మనుషులతో పోల్చుకున్నాడు. అప్పుడు అతనిలో ఒక తృప్తి వచ్చేసింది. అతను తన హృదయంతో అడుగుంటాడు, హృదయమా, ఇతర మనుషుల కన్నా నేను పర్వాలేదా, పరిశుద్ధున్నా అంటే హృదయం అని ఉంటుంది, అవును నువ్వు పరిశుద్ధుడివే ఇతరుల కన్నా అని చెప్పి. కాబట్టి ప్రియులరా, అతనిలో ఒక గర్వం వచ్చేస్తుంది, తను హెచ్చించుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, అతడు ఒక ప్రార్థన విసర్జించబడుతుంది. కానీ సుంకరి యొక్క ప్రార్థన దేవుని ద్వారా అంగీకరించబడుతుంది. ఎందుకు సుంకరి ప్రార్థన అంగీకరించబడాలి అని మనం గమనించినట్లయితే ప్రియులరా, అతని యొక్క క్రియలు చూడండి. అతడు దేవుని మందిరంలోనికి రాలేదు. సుంకర్ అంటే ఎవరండి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యమం చేసే వాళ్ళని సుంకరి అని చెప్పి అంటారు ఆ కాలంలో. అప్పుడు ఈ సుంకరికి ధనానికి ఏ కొదువ లేదు, ఆస్తులకి ఏ కొదువ లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచి ధనవంతులుగానే ఉంటారు. కానీ అలాంటి ధనవంతుడైనటువంటి సుంకరిలో మంచి తగ్గింపు ఉన్నదండి. దేవుని ముందు వినయ హృదయము ఆయనకున్నది. ఆయన ఏం చేశాడు? దేవుని మందిరంలోనికి రాలేదు. ఎందుకు? దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు అనేటువంటి విషయమును ఆయన గ్రహించి ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మందిరానికి దగ్గరకు లోపలికి రాలేదు. అతడు దూరమున నిలబడుకుంటున్నాడు. తన యొక్క కళ్ళను ఆకాశం వైపు ఎత్తడానికి ధైర్యము చాలక, ఆకాశాన్ని చూడడానికి కూడా ధైర్యం రాలేదంటే. ఎందుకు? ఆకాశము నా సింహాసనం అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు ఆ దేవుని యొక్క సింహాసనమైనటువంటి ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు పరిశుద్ధత లేదు, అర్హత లేదని చెప్పి తను తగ్గించుకుంటున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క గుండెలో రొమ్ము కొట్టుకుంటున్నాడు ఆయన. ఆయన దేవుని మందిరంలోనికి రాలేదు. ఆకాశం వైపు తన యొక్క కళ్ళును పైకెత్తడానికి ధైర్యం సరిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఏమి ఏడుస్తున్నాడు? ప్రభువా, పాపినైన నన్ను కరుణించమని చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈయన చేసిన చిన్న ప్రార్థన
ఆలకించబడింది. ఆ వ్యక్తి పరిసయ్యుడు చేసినటువంటి పెద్ద ప్రార్థన దేవుని ద్వారా విసర్జించబడింది. కారణం ఏంటి? అతడు తన యొక్క జీవితాన్ని మనుషులతో పోల్చుకున్నాడు. కాబట్టి అతనికి ఒక తృప్తి, ఒక గర్వం వచ్చేసింది. కానీ సుంకరి దేవునికి ముందుగా తన జీవితాన్ని పరీక్షించుకున్నాడు. తన హృదయంతో ఈయన కూడా అడుగుంటాడు, హృదయమా, దేవుడు ఎదురు చూసేటువంటి పరిశుద్ధత నాలో ఉందా అంటే హృదయం అని ఉంటుంది, లేదు. హృదయమా, నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా అంటే హృదయం అని ఉంటుంది, లేదని చెప్పి అతనిలో ఒక తగ్గింపు వచ్చేసింది. అరే, నేను ఇంకా దేవునికి దూరం కావాలి, నేను దేవునికి దగ్గర అవ్వాలి, సమీపం అవ్వాలి. నేను దూరంగా ఉన్నాను, దేవునికి నేను సమీపం అవ్వాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలి, నాకు దేవుని యొక్క కనికరము కావాలని చెప్పి దేవుని యొక్క కనికరము కొరకు మాత్రం ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నాడో అతని యొక్క ప్రార్థన దేవుని ద్వారా విసర్జించబడింది. ఏ వ్యక్తి అయితే పాపి అని చెప్పి తలంచబడ్డాడో, ఏ వ్యక్తి అయితే తన పాపి అని గుర్తించుకున్నాడో, ఏ వ్యక్తి అయితే తను దేవునికి ముందుగా తగ్గించుకున్నాడో, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని దేవునికి ముందుగా పరిశోధించుకున్నాడో ఆ వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరించబడింది. అతడు నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని చెప్పి వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏంటి? ఆ ప్రార్థనలో తగ్గింపు ఉన్నది. ఆ ప్రార్థనలో దేవుని మీద ఉన్నటువంటి భయం ఉన్నది. ఆ ప్రార్థనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవునికి ముందుగా తన జీవితాన్ని సరి చేసుకునేటువంటి స్వభావం ఉన్నది అతని జీవితంలో. దేవునికి ముందుగా తన జీవితాన్ని సరి చేసుకునే స్వభావము, ప్రియమైన దేవుని బిడ్డ మనుషులను చూడని స్వభావము, ప్రియమైన దేవుని బిడ్డ దేవునికి ఇష్టంగా జీవించాలనేటువంటి స్వభావము అతనిలో ఉన్నది. కాబట్టి అతని యొక్క ప్రార్థన ఆలకించబడింది. అతడే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎవరిలాగా మనం ఉన్నామండి? మన ప్రార్థన ఎలాగుంది? పరిసయ్యుల ప్రార్థన వలె ఉందా? మన జీవితాన్ని ఇతరులతో మనం పోల్చుకుంటున్నామా? లేకుంటే సుంకరి ప్రార్థన వలె ఉందా? దేవుని యొక్క కనికరం కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నామా? నేను పాపిని అని చెప్పి మనం ఎరుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దామండి. మన ప్రార్థన సుంకరి ప్రార్థన వలె ఉండునుగాక. అప్పుడు మన ప్రార్థనను ఖచ్చితంగా దేవుడు ఆలకించి సమాధానం దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఎందుకు పరిసయ్యుని ప్రార్థన తండ్రి విసర్జించబడిందని, ఎందుకు సుంకరి యొక్క ప్రార్థన ఆలకించబడిందని తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. తండ్రి, నీ యొక్క బిడ్డలు తండ్రి యేసయ్య మనుషులతో కాదు, నీకు ముందుగా తన జీవితాన్ని తండ్రి సరిచేసుకొని కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుషులతో తను పోల్చుకోకుండా తండ్రి సర్వశక్తివంతుడైనటువంటి దేవునికి ముందుగా తన జీవితాన్ని సరిచేసుకోవాలనేటువంటి ధన్యత తండ్రి స్తోత్రం, ఆ యొక్క ఆలోచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.